నమస్తే. ఏదైతే బీఆర్ఎస్‌కి సంబంధించిన ఒక కార్యకర్త ఖమ్మంకి సంబంధించిన ఒక బాలిక పైన చేసిన అఘాయిత్యం అంతా ఇంత గాదు. ఆ బాలిక గూడా నిమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతుంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభాకర్ మనతో ఉన్నారు. అక్క చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? ఖమ్మం ఇష్యూకి సంబంధించి మీ నాయకులైతే మాట్లాడడం జరిగింది. బీజేపీకి సంబంధించిన కొంతమంది మహిళా నాయకులు గూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎట్లా చూస్తున్నారు? ఆయన బీఆర్ఎస్‌కి సంబంధించిన ఒక ఇంత ఘోరం జరిగింది గదా! జరిగినప్పుడు యాజ్ ఎ హోమ్ మినిస్టర్‌గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం జేస్తున్నారన్నది మా క్వెషన్. ఇలాంటి వాడిని ఎన్‌కౌంటర్ చేయకుండా ఆయన ఏం జేస్తున్నాడసలు? జరిగి జరిగిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఖమ్మంలో దానికి సంబంధించిన మంత్రులున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, హ్మ్. పొంగులేటి గారు, హ్మ్. బట్టి విక్రమార్క. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అక్కడే వెళ్లి ఆ అమ్మాయిని పరామర్శించారా? వాళ్ళ బాధితుల్ని కలిసారా అసలు? లేదు. మహిళా మంత్రులు ఏమైనా కలిసారా? కొండా సురేఖ గాని, సీతక్క గాని వీళ్ళెవరైనా కలిసారా? ఏమీ లేదు. సరే, వాళ్ళెందుకంటే వాళ్ళెప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయరు. వాళ్ళకి అనవసరం. పోలీస్ డిపార్ట్‌మెంట్ అనేది అసలు పని చేయట్లే. పోలీస్ డిపార్ట్‌మెంట్ మీద సిగ్గేస్తుంది మాకైతే. అసలు ఈ పోలీస్ వ్యవస్థ కేవలం సెక్యూరిటీ కోసమే పనిచేస్తుంది. అంటే ఒక్క రాజకీయ నాయకులు వీళ్ళేదైతే ఉన్నారో సీఎంకి సెక్యూరిటీ చూడ్డానికి, మంత్రులకి సెక్యూరిటీ చూడ్డానికే పనిచేస్తుంది తప్ప పోలీస్ వ్యవస్థ నిజంగా ఈరోజు ఎంత హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అందులో వుమెన్ ట్రాఫికింగ్ ఎంత జరుగుతుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ మనకేం చెప్తున్నాయి? ఇక్కడ ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13% క్రైమ్ ఇంక్రీజ్ అయింది. ప్రతిరోజు నలుగురు, ఐదుగురు అమ్మాయిలు, మహిళలు మాయమైపోతున్నారు. ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా కూడా? లవ్ జిహాద్ నడుస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? సరే, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిగతా విషయాలు జరిగినప్పుడు ప్లకార్డులు పట్టుకొని ఊరంతా తిరిగారు కదా సిగ్గు లేకుండా. ఆ! మరి నెక్స్ట్ కేటీఆర్ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు కదా! మరి ఈ రోజున కేటీఆర్ ఏమయ్యాడు? కేటీఆర్ ఒక స్టేట్మెంట్ అని ఇచ్చాడా? మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడే కదా వీడు. ఈ లుచ్చాగాడు ఎవడైతే ఈ వెధవున్నాడో ఆ బీఆర్ఎస్ పార్టీ వాడే గదా! కార్పొరేట్ చేసిన వాడే కదా! వాడికొక 50 సంవత్సరాలు ఉంటాయంట. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంట వాడికి. అయినా కూడా సిగ్గులేని ఆ దద్దమ్మగాడికి ఆ! 12 ఏళ్ల అమ్మాయిని, పసిపాపని అఘాయిత్యం చేసి 4థ్ ఫ్లోర్ నుంచి కిందకి తోసేసాడంటే దాన్ని ఎంత ఘోరం ఘోరం అసలది. దాని గురించి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలెవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే వాళ్ళ పార్టీ నాయకుడు చేస్తే ఒక తీరుంటదా? బయట సమాజంలో నేరాలు జరిగితే ఇంకొక తీరుంటదా? మరి వీళ్ళు మరి ప్లకార్డులు పట్టుకొని, పాంప్లెట్లు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి మెట్రో ట్రైన్‌లో తిరుగుతారు కదా! వాళ్ళ గురించి మాట్లాడడానికి. మరి ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ మనిషి చేసినప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు ఎందుకు రెస్పాండ్ కాలేదన్నది మా మెయిన్ క్వెషన్. అంటే కేటీఆర్ ఏం అంటే చేస్తున్నాడు? బండి సంజయ్ విషయంలో మీరెందుకు మాట్లాడలే? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బండి సంజయ్ ఇప్పుడు ఎన్‌కౌంటర్ చేయాలని చెప్పేసి మీరంటున్నారు. అదే బండి భగీరథ్ విషయంలో ఎందుకు ఇట్లా మాట్లాడలే? మరి ఎందుకు బయటికొచ్చి కూడా మాట్లాడలేదు? అది కూడా ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కదా! సీ అక్కడ కంప్లీట్‌గా ఇష్యూ డిఫరెంట్. బండి భగీరథ్‌ది ఇష్యూ కంప్లీట్‌గా డిఫరెంట్. హ్మ్. అమ్మాయికి, అబ్బాయికి సమ్మతంతోనే అన్నీ నడిచినియి. ఫార్మ్ హౌస్‌కి కూడా అమ్మాయి ఇష్టంతోనే వెళ్ళింది. 3 సార్లు వెళ్ళడం అనేది సీసీ కెమెరాలో మనం చూసాము. ఎక్కడ కూడా అబ్బాయి అమ్మాయిని బలవంతం చేసినట్టు మనకేం కనిపియలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అబ్బాయిని వెల్కమ్ జేశారు. బండి బండి అని బాబు పిలుచుకుంటూ, కేకులు తినిపించుకుంటూ అబ్బాయిని చేశారు కంప్లీట్‌గా అన్నది అందరికీ తెలిసిన విషయం. అది వేరు. ఇదేంటిది? ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ ఇది. ఇది ఒక 50 ఏళ్ల ఒక ముసలి కుక్క 12 ఏళ్ల పసిపాపని అఘాయిత్యం చేసి 4 అంతస్తుల మేడ మీద నుంచి తోసి కిందకి పడేశాడు. అమ్మాయి వెన్నెముక విరిగింది. ఈరోజు నిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. మరి ఆ కేసు, ఈ కేసు డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి? ఆ! అంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ అసలు. మరి దీని గురించి ఎందుకు కేటీఆర్ ఈరోజు మాట్లాడట్లేదు? కేటీఆర్ ఫార్మ్ హౌస్‌లోనే వాళ్ళ అయ్యలా పడుకుంటున్నాడా? హ్మ్. పడుకుంటున్నాడేమో మేమైతే అదే అనుకుంటున్నాం. నేనేమనుకుంటున్నా అంటే కేటీఆర్ ఫార్మ్ హౌస్‌లో పోయి తొంగుంటున్నాడేమో వాళ్ళ అయ్య మాదిరే. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు ప్రజల ముందు సొల్లు మాటలు చెప్పడం అలవాటైపోయింది. నోరిప్పితే అబద్ధాల మాటలు, అబద్ధాల ప్రచారాలు ఆళ్ళకి నచ్చిందే చెప్తుంటారు. ఆఖరికి ఎస్ఐఆర్ మీద కూడా నచ్చింది మాట్లాడుతున్నారు. సో, ఎస్ఐఆర్ రావడం వల్ల ఎంతమందికి మంచి జరుగుతదనేది అందరికీ తెలుసు. దొంగ ఓట్లు పోతాయి, మైగ్రెంట్స్ ఓట్లు పోతాయి, రోహింగ్యాస్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు అన్నీ కలిస్తేనే ఈరోజు మనకిక్కడ తెలంగాణలో ఓటింగ్ నడుస్తుంది. మరి ఇవన్నీ పోతే ఆల్మోస్ట్
కొన్ని లక్షల ఓట్లు పోతాయి కదా. అంటే మీరు మతాలను చూసి ఇవన్నీ మాట్లాడతారని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ చేసిన అతను ముస్లిం. అందుకే బీజేపీ ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతుందా? తెలంగాణ సమాజంలో ముస్లిమ్స్ ఒకటేనా చెప్పండి? మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా? మరి మీరు ఆ అంత భేదం చూపిస్తారా? మేమెందుకు చూపిస్తాం? మాకేంటి అవసరం? మరి సరే ఈ 10 ఏళ్ళు అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ! ఒక ఎమ్మెల్యే తాలూకా మనవడు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వాళ్ళ బిడ్డలు వీళ్ళు కలిపి ఒక మైనర్ అమ్మాయిని గ్యాంగ్ చేశారు. అవునా కదా? మరి అప్పుడెవరు చూసారు చెప్పండి? మరి అప్పుడు ఏ విధంగా మేము చూడాలి? దిశ కేసు ఏ విధంగా మనం చూడాలి? మరి మొన్న మన వైష్ణవి కేసు ఏ విధంగా చూడాలి? మేము తప్పు ఉన్న చోట మేము ఖచ్చితంగా పోరాడుతున్నాం. కానీ అది క్లారిటీగా తెలియాలి. కానీ ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ బీఆర్ఎస్ నాయకుడు చేసిన వెధవ పని, లుచ్చా పని మనకి క్లియర్‌గా తెలుస్తుంది. 12 ఏళ్ల పాప మీద వాడికి వ్యామోహం అంటే వాడిని ఏమనాలి చెప్పండి? వాడిని ఎన్‌కౌంటర్ చేయకుండా జైల్లో పెట్టి వాడికి ముద్దుగూడు పెడుతున్నారు మంచిగా. ఆ అమ్మాయేమో అవస్థలు పడుతుంది నిమ్స్‌లో. ఈరోజు చావు బ్రతుకులో ఉంది ఆ అమ్మాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు నిమ్స్‌లోని. ఆ! ఇది కాదమ్మా పద్ధతి. ఇప్పుడు ప్రజలకి నువ్వు న్యాయం చేయాలనుకుంటే న్యాయం జేయాలి. ఇప్పుడు నువ్వు బంగారు తెలంగాణ చేసేసానన్నావు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ బంగారు తెలంగాణ? ఏమీ లేదు. అవే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అవే నడుస్తూ ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ సిగ్గు లేకుండా ఏం పని చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది పోలీస్ వ్యవస్థ గూడా. ఎవరైనా వెళ్లి మాట్లాడితే యాక్షన్ తీసుకోవడం, లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఎట్లా ఉందంటే మినిస్టర్లు ఎక్కడున్నారసలు? సీఎం రేవంత్ రెడ్డి ఒక బఫూన్. ఆయన ఒక సర్కస్ నడుపుతున్నాడు. అనొచ్చా అట్లా? అనాలి మరి అనాలి. ఎందుకంటే ఆయన ఒక బఫూన్ మా దృష్టిలో. ఆయన ఒక సర్కస్ నడుపుతున్నారు. సర్కస్ అంటే ఒక క్యాబినెట్. ఒక క్యాబినెట్ అనే సర్కస్‌ని ఆయన నడుపుతున్నాడు. ఎందుకంటే ఆయన కింద 4 మినిస్టర్‌లు పెట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాడు. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఎక్కడ మన నాగర్ కర్నూల్‌లో చిన్న పసికందుని చంపేశారు. అవునా? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? అప్పుడు ఎవరి పార్టీ అతను? శ్రీనివాస్ రెడ్డి ఎవరు సర్పంచి? కాంగ్రెస్ పార్టీ వాడే కదా! మరి దాని గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా చెప్పండి? లేదు. అది మామూలు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళ వదిలేసారు ఆ కేసుని పెద్దగా పట్టించుకోకుండా. అవునా? ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ కూడా ఈయనే కదా! హైడ్రా ద్వారా ఎంతమందిని చంపేస్తున్నాడు పాపం చెప్పండి. ఎంతమంది ఇల్లులు కూల్చేసి హైడ్రా అంట హిట్లర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాడంట పేరు. అంటే ఈయనకి హిట్లర్ అంత బా నచ్చాడు. అంటే అవినీతికి సంబంధించి హిట్లర్‌గా మారతా అని చెప్పేసి ఆయన మాట్లాడడం ముందప్పుడు ఈయన్ని ఓటుకు నోటు కేసులో ఈయనదేమైందో ముందు అది మాట్లాడాలి అప్పుడు. అవినీతి గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తి కాదాయన. ఎందుకంటే ఓటు నోటు కేసు విషయంలో ఈయన, కేటీఆర్ ఒక కొమ్మక్కై ఒక నడుస్తున్న వ్యవహారం అన్న విషయం తెలుసు కాబట్టి ఈయన అప్పుడు సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఈ కార్ ఫార్ములా రేసింగ్కేమో కేటీఆర్కి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. సో వీళ్ళంతా సర్కస్ పార్టీ అమ్మా. ఇదంతా కూడా సర్కస్ క్యాబినెట్. ఈయన ఎట్లా ఆడమంటే ఈ క్యాబినెట్ వాళ్ళు అట్లా ఆడుతారు. ఎట్లా మీరు పోయి పరామర్శించరా? మీరు వెళ్ళి వెళ్ళాము కదా! మేము వెళ్ళాము. మా పార్టీ లీడర్స్ అందరూ వెళ్లారు. చూసాము, వచ్చాం. చాలా బాధ అనిపించింది మాకు. ఈ వ్యవస్థ ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికి మినిస్ట్రీ వాళ్ళకిస్తే వ్యవస్థ అనేది ఫాస్ట్‌గా ముందుకెళ్తది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఈయనే. జనరల్ అడ్మినిస్ట్రేషను ఈయనే. అసలు ఎవరికి మంచి చేయాలనుకుంటున్నాడో 4 మినిస్టర్లు ఆయన దగ్గర పెట్టుకుంటే ప్రజలకి ఏం విధంగా మంచి జరుగుతాయి చెప్పండి? ఈరోజు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం ఎంతోమంది పిల్లలు, స్టూడెంట్స్ బయటకొచ్చి ఏడుస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేక బయట ఆ! ఏం చేస్తున్నారు? హోటల్‌లో పనులు చేస్తున్నారు వాళ్ళు. క్యాబ్ డ్రైవర్ల కింద పనులు చేస్తున్నారు. దేనికి? సర్టిఫికేట్స్ రాక ఇవన్నీ కూడా. అంతే కదా! ఇవన్నీ ఈయన చెయ్యడు. ఈయన చేసేది ఏంటంటే ఎంతసేపు కూడా మాటలతోనే హామీలిస్తాడు. కాగితాల మీద డిక్లరేషన్‌లు ఇస్తాడు. సభలు పెడతాడు, మాట్లాడతాడు. ఇంకా కేసీఆర్ అంటావా? కేటీఆర్ భవిష్యత్తు కోసం ఆయన ఎట్లైనా సీఎం చేసేయాలని చెప్పేసి ఆయన ఎక్కడెక్కడైతే డిక్లరేషన్‌ల కోసం మాట్లాడతాడో అక్కడక్కడ పోయి ఈయన సభలు పెడతాడు. ఇదంతా కూడా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయాలనే ఆలోచనతో వీళ్ళు చేసే పనులివి. ఎట్లా ఏం డిమాండ్ చేస్తున్నారు? అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. సో, ఇప్పుడు రికవర్ అయినా కూడా ఫ్యూచర్‌లో ఎప్పుడు ఏమైతదో తెలవదని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో, మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీ పార్టీకి సంబంధించి మీరేమన్నా ఆర్టికల్స్ ఏమైనా చేసారా? అది మాట్లాడుతుంది. ప్రెజెంట్ పాప పరిస్థితి బాలేదు. అమ్మాయి పరిస్థితి బాలేదు. దట్టు ఆమె మైనర్ అమ్మాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం కాబట్టి కొంచెం వాళ్ళ కుటుంబ సభ్యులతోనే మనం లోపాయికారిగా మాట్లాడుతున్నాం. కానీ ఈ చేసిన వాడిని జైల్లో పెట్టి మనం ముద్దకూడు పెట్టడం కాదు. ఒక్కడికి ఎన్‌కౌంటర్ చేస్తే ఇలాంటి 50 ఏళ్ల ముసలోడికి 12 ఏళ్ల పాప కావాలి అనే అవసరం వీడికి తెలిసింది కాబట్టి ఇలాంటి వాడిని ఎన్‌కౌంటర్ చేస్తే అప్పుడు మిగతా వాళ్ళేంటంటే ముసలోళ్ళు చిన్న చిన్న పిల్లల మీదకెళ్ళాలంటే ఆలోచన చేస్తారు. ఒక కూతురు అమ్మ ఈ అమ్మాయి నా కూతురులాగుంది, నా మనవరాల్లాగుంది అని ఆలోచనొస్తది. లేకపోతే ఏమవుతుందంటే 3 ఏళ్ల పిల్ల తెలీదు, 60 ఏళ్ల ముసలిది తెలీదు.
వీళ్ళకి నచ్చినట్టు అఘాయిత్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. స్కూల్స్‌కి సంబంధించి ఏం చెప్తారక్క? ఇదైతే 23,000 స్కూళ్ళకి మొత్తం తీసేసి అవి 4,000 స్కూల్ అని చేస్తామనేసి కూడా అంటున్నారు. ఈయన ఆల్రెడీ ఉన్న స్కూల్స్‌కే ఏమి జేయలేదు. సరే ఉన్న స్కూల్స్‌కి మనం ఎగ్జాంపుల్ గురుకుల పాఠశాల గురించి మాట్లాడుకుందాం. ఆయనొచ్చి 2.5 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు జెప్పండి? తిండి సరింగా బాగోలేక. అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేక. అవునా కాదా? ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఇంకాన? వీళ్ళకి యూనిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాడు. స్కూల్ బ్యాగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా చాలా గురించి మాట్లాడుతున్నారు. సీ ఇది ఇది పద్ధతి కాదసలు. వీళ్ళు స్టూడెంట్స్‌కి నిజంగా ఏం జేయాలనుకుంటున్నారో అది పర్ఫెక్ట్‌గా చేయమనండి. ఇప్పుడు స్కూల్‌లో ఏంటంటే ప్రాపర్ లెక్చరర్స్ లేరు. క్వాలిటీ లెక్చరర్స్. ఎగ్జాంపుల్ మన హాస్పిటల్స్ లాగా ఇక్కడ కూడా. ఇప్పుడు గాంధీ భవన్ ఉంది. గాంధీ హాస్పిటల్ ఉంది. గాంధీ హాస్పిటల్‌లో మీరు గాని, నేను గాని ట్రీట్మెంట్‌కెళ్తే అక్కడ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయా? ఉండవు. మంచి డాక్టర్స్ ఉంటారా? ఉండరు. సో, అక్కడి నుంచి ఎక్కడికెళ్తాము? నిమ్స్‌కెళ్తాం. అక్కడ కూడా కొరత ఉంటది. అప్పుడేమవుతది? కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చేయాల్సిందేంటంటే ప్రతి స్కూల్‌లో కూడా మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఆడపిల్లలకి కావాల్సిందేంటంటే మినిమమ్ శానిటేషన్, శానిటరీ ప్యాడ్స్, వెండింగ్ మిషన్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్స్‌లో. అలాంటివి పెట్టించాలి. మినిమమ్ మౌలిక సదుపాయాలు పాటించి క్వాలిటీ టీచర్స్, క్వాలిటీ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కావాలనేది మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతది. ఖచ్చితంగా నెలకొకసారైనా జరుగుతది. అవునా? మరి గవర్నమెంట్ స్కూల్స్‌లో జరుగుతుందా? లేదు. వెళ్తాడు, వస్తాడు, పోతాడు. వీళ్ళు కూడా మధ్య మధ్యలో సెలవులు పెట్టుకుంటూ పోతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూల్‌లో పని జేయాలి అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటది. ఎందుకంటే, వచ్చినా రాకపోయినా ఎవరు పట్టించుకునేవాడు గాదక్కడ. అంతేనా? స్టూడెంట్స్ వచ్చినా రాకపోయినా ఎవరు పట్టించుకోరు. టీచర్స్ వచ్చినా రాకపోయినా పట్టించుకోరు. ఇంక ఫుడ్ విషయం అయితే మనం చెప్పనవసరం లేదు. మొత్తం కల్తీ. ఇదంతా కూడా ఒక కాంట్రాక్టు. మళ్ళా దీని మీద కూడా ఒక డబ్బుని ఎట్లా సంపాదించొచ్చు అంటే, స్కూల్స్‌లో కూడా డబ్బుని ఎలా సంపాదించొచ్చు? హైడ్రా పేరు మీద డబ్బుని ఎలా సంపాదించొచ్చు? ఆ! హాస్పిటల్స్ పేరు మీద డబ్బులెలా సంపాదించొచ్చు? అనే ఆలోచన తప్ప గాని, ప్రజలకి మేలు చేసే అంటే ఆలోచన ఇంటిగ్రేటెడ్ గాదసలు. స్కూల్స్ తెస్తాను అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, తెలంగాణలో మీరు ఎక్కడికన్నా ఎళ్ళొచ్చు. అన్ని వసతులు నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికి ప్రభుత్వంలోకొచ్చి ఎన్ని సంవత్సరాలయిందమ్మా? 2.5 సంవత్సరాలు కదా! 2.5 సంవత్సరాల్లో ఆయన ఎన్ని హామీలిచ్చాడు? ఏమైనా నెరవేర్చాడా? ఒక్క ఫ్రీ బస్సు తప్ప. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తానడు. నువ్వు కోటీశ్వర్లు చేయనవసరం లేదు. అట్‌లీస్ట్ లక్షాధికారులైనా చెయ్యి. అదేనా ఉందా? ఏమీ లేదు. ఈయన మాటలన్నీ కూడా ఓన్లీ మీడియా ముందు మాట్లాడతాడీయన. ఎందుకంటే ఏమి చేయట్లేదని అంటున్నాం గదా! ఇప్పుడు మీరంటున్నారు, మేమంటున్నాము. మార్నింగ్ లేసి నీ గ్యారంటీలేమైనియి? నీ హామీలేమైనియి? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాం. కాబట్టి వీళ్ళేం చేసి డైవర్షన్ చేస్తున్నారు ప్రజల్ని. ఇప్పుడేంటంటే స్టూడెంట్స్ అయిపోయింది. మహిళల పనయిపోయింది. వృద్ధుల పనయిపోయింది. ఇప్పుడు డైవర్షన్ ఏంటంటే కంప్లీట్‌గా చిన్న పిల్లలు, స్టూడెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్‌ని డైవర్షన్ చేయాలి. మరి దానికి వీళ్ళెంత ఫండ్ పెట్టుకుంటున్నారో అంటే ఈయనే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా. అందుకని ఈయన రకరకాలు చేసుకుంటాడు. చెప్పాను కదా! ఇదొక బఫూన్ వ్యవస్థ నడుస్తుందనిక్కడ. ఆయనకు బఫూన్ సీఎం. ఆయన కిందున్నోళ్ళందరూ కూడా ఈయన చెప్పినట్టు తల ఊపుతూ ఉంటారు. ఇంకా కేటీఆర్ తిని పడుకోవడం తప్ప ఇంకేమి లేదు. ఆళ్ళయ్యి బయటకొస్తే ఈయన కూడా బయటకొచ్చి సో, మాట్లాడతాడు. ఫైనల్ క్వెషన్ అక్క. ఏదైతే మీరు ఖమ్మం ఇష్యూ గురించి కొంతమంది బీజేపీ నాయకులు కూడా లేడీస్, మహిళలు కూడా మాట్లాడడం జరిగింది. సో, కొంతమంది జర్నలిస్ట్‌లు కూడా అక్కడికి ఎళ్ళలేదు. ప్రతి విషయాన్ని కూడా కవర్ చేయలేదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో, మా తోటి జర్నలిస్టులు రఘు కావచ్చు, సినన్న కావచ్చు వీళ్ళందరూ ఎళ్లి ఆ అమ్మాయిని ఫస్ట్ పరామర్శించడం జరిగింది. టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. సో, మమ్మల్ని కూడా కొంచెం ఎగతాళి చేసినట్టు మాట్లాడడం, మాకు ఒక వాల్యూ లేకుండా మాట్లాడడం కూడా జరుగుతుంది. అన్ బీజేపీకి సరే. అంటే అమ్మా ఇప్పుడు అంతకుముందు ఇలా ఇంత ఎ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇది చాలా దారుణమైన ఇష్యూ. నార్మల్‌గా కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు నేను మిమ్మల్ని నేను చెప్పట్లేదు. చాలా యూట్యూబ్ ఛానెల్స్ అవనియండి, సో కాల్డ్ ఫెమినిస్ట్‌లు, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మాట్లాడారు ఆ రోజు. మరి ఈ రోజు అంత వాయిస్ కనిపించట్లేదు. ఆ రోజు ప్లకార్డ్స్ పట్టుకొని తిరిగారా లేదా? మరి ఈ రోజు ఎందుకు ప్లకార్డ్స్ పట్టుకొని తిరగట్లేదు వీడిని బొమ్మ పెట్టి? తిరగాలి కదా! ఎందుకు చేయట్లేదు ఆ పని? కాబట్టే మాకు అనుమానం వస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా న్యాయం అనేది చేయకూడదు. ఎవ్వడు తప్పు చేసినా ఒకేలాగా రియాక్ట్ అవ్వాలి మీడియా అనేది. మేమనేది అది. ఇప్పుడు మా సైడ్ నుంచి తప్పు జరిగినప్పుడు ఒకలాగా, మీ సైడ్ నుంచి తప్పు జరిగితే ఇంకొకలాగా రియాక్ట్ అవ్వకూడదు. అక్కడ కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలు ఎవరు లేరా? ఎందుకు బయటికి రావట్లేదు చెప్పండి? ఒక్కలైనా స్టేట్మెంట్ ఇచ్చారా?
సో ఇప్పుడు వాళ్ళు తప్పు ఇప్పుడు సరే వాడికి పనిష్ చేయాలి, వాడిని ఎన్కౌంటర్ చేయాలి, మేమే చేస్తామని చెప్పేసి అట్లాంటి మాటలు కేటీఆర్ ఏమైనా ఇచ్చాడా? ఎందుకు ఇస్తాడు? కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒక కుమ్మక్కై నాటకాలు ఆడుతున్న మనుషులు వీళ్ళు. చెప్తున్నాను కదా, ఒక లుచ్చాగాడికి కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు. ఆ లుచ్చాగాడికి కేటీఆర్ టీము, కేటీఆర్ కంపెనీ అంతా సపోర్ట్ చేస్తుంది. ఈ మహిళలు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ కూడా రాజకీయ లబ్ధి కోసం ఎవరిని బయటికి పడేద్దామా, ఏ ఇంటి పరువు బయటికి లాగుదామా అని ఆలోచన చేస్తున్నారు తప్ప కానీ నిజంగా పబ్లిక్ కోసం పనిచేసే మనుషులు కాదు వీళ్ళందరూ కూడా. మా పరపతులు తీయడానికి, మా పరువులు తీయడానికి, మమ్మల్ని ఒక కుటుంబాన్ని రోడ్డు మీద లాగి బాధింప చేయడానికి తప్ప అంతకు మించి పబ్లిక్ కోసం రియల్‌గా పనిచేసే నాయకులైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో లేరు. కాంగ్రెస్ పార్టీలో అంతకంటే లేరు. రైట్, చూసారు కదా, ఏదేమైనా కూడా ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి.